ఇది ఇది ఇలా ఉంటే ఇక బీఆర్ఎస్ డ్రామా. ఎట్లా డ్రామా? ఈ బీఆర్ఎస్ వాళ్ళని ఫస్ట్ హరీష్ రావుకు పంపించారు నోటీసులు. విచారణకు పోయిండు సూపర్ స్టార్ రజనీకాంత్ లాగా ఇట్లా అనుకొని ఇట్లా అనుకొని లోపలికి వెళ్ళిండు కారు వేసుకొని. పొద్దున పోయిండు, సాయంత్రం వచ్చిండు. ఆ విచారణలో ఏం మాట్లాడిండో ఏందో ఎవరికి తెలియదు. ఈ బయట మాత్రం బెటాలియన్ ఫోర్స్ వచ్చేసింది బీఆర్ఎస్ది. జై హరీష్ రావు, మా హరీష్ రావు జోలికి వస్తే సర్వనాశనం అయిపోతారు, మా హరీష్ రావు అది ఇది అన్నారు. అరెస్ట్ లేదు, ఏం లేదు. అరెస్ట్ చెయ్యట్లే, చేయకపోయినా వీళ్ళు వచ్చి భజన చేయడం. సరే అయిపోయింది, హరీష్ రావుది అయిపోయింది. ఇక పోతే నెక్స్ట్ కేటీఆర్. సేమ్ కేటీఆర్ని కూడా అరెస్ట్ చేయరు. చేస్తారా అరెస్టు? విచారణకే, ఓన్లీ నోటీసులకే మేకపోతు గాంభీర్యం లెక్క పోయిండ్రు లోపలికి. మళ్ళీ ఏదో కేటీఆర్ అరెస్ట్ అయిపోయినట్టు ఇక అందరూ రావడము, సీన్ చేయడము, ర్యాలీలు చేయడము, ఇది చేయడము. మరి ఎందుకు భయపడుతున్నారు మీరు? ఎవరిని రావద్దని చెప్పాల్సింది కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ. ఇది అయిపోయింది, వీళ్ళిద్దరు బాగానే అయిపోయింది. సరే హరీష్ రావు అంటే కేసీఆర్ తర్వాత కేసీఆర్ మాస్ లీడర్, ఈ కేటీఆర్ ఏమో క్లాస్ లీడర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కేసీఆర్ స్వయాన కుమారుడు. ఓకే, ఇది అయిపోయింది. ఇక నెక్స్ట్ నోటీసులు ఎవరికి పోయినాయి? మా హ్యాపీరావు, సంతోష్ కుమార్ జోగులపల్లి. ఇక ఆఖరికి ఆయనకు కూడా సీన్ చేస్తారా? అక్కడ కూడా వచ్చి ఏదో ఇట్లా వాడు బట్టలు చింపుకుంటుండు, ఆగండ్రా అమ్మో గొంతు వేయటట్టుంది. సంతోష్, మా సంతోష్ అన్న. ఈ నవ్వెనకాల ఎంత చేదు అనుభవాలు ఉన్నాయో, ఎన్ని చేదు విషయాలు ఉన్నాయో. 1000 కోట్ల జిఎస్టీ అగనమ్మం పెట్టిండ్రా నాయన. మనమందరం జిఎస్టీలు కడుతున్నాం, కానీ ఆయన కట్టాడు, ఆ టానిక్ సంస్థ కట్టదు. దాని గురించి రేవంత్ రెడ్డి గాడికే దమ్ము లేదు. అరెస్ట్ అయిందా సంతోష్? అరెస్ట్ అయిందా కేటీఆర్? అరెస్ట్ అయిందా హరీష్ రావు? అరెస్ట్ కాకముందే ఎందుకంత అది ఓవర్ అయిపోయింది, చాలా ఓవర్ అయిపోయింది. సరే నిజంగా అరెస్ట్ అయ్యేటప్పుడు మీరు అంతగానం వచ్చిరంటే ఒక అర్థం ఉన్నది. రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయడు, ఇదంతా హై డ్రామా. అది కేటీఆర్కి తెలుసు, హరీష్కి తెలుసు, కేసీఆర్కి తెలుసు అరెస్ట్ కారని. మరి అట్లాంటప్పుడు సీన్ ఎందుకు చేయాలి? చేస్తాడేమో అని భయమా? నిజంగా రేవంత్ రెడ్డికి అరెస్ట్ చేసే సీన్ ఉంటే, అరెస్ట్ చేసే దమ్ము ఉంటే ఎప్పుడో చేస్తుండే, ఇన్ని రోజులు పడుతుండేనా? ఈ పాటికి జైల్లో భజన వేసుకుంటూ దోమలు కొట్టుకుంటూ కూర్చుంటుండే. అరెస్ట్ చేసేంత సీన్ లేదు. అరెస్ట్ కాడని మీకు కూడా తెలుసు. ఎప్పుడో ట్రాన్సాక్షన్స్ జరిగిపోయినాయి. ఈ రాజకీయ నాయకులందరూ ఒకటే, అందరు దొంగలే. ఓకే, పాపం అనవసరంగా అరిచి మా కార్యకర్తల గొంతు పోతుంది. పోనీ వాళ్ళకి ఏమైనా పదవి ఇస్తారా అంటే ఏమి ఇయ్యరు. మీ దాంట్లో వెలవలకే పెద్ద పీట వేస్తారు, ఇంకా వేరే కులాలకి వేయరు. సరే ఇక అది కూడా పక్కన పెడదాం. ఈరోజు నిన్న మా పెద్ద ఆయన కేసీరు నోటీస్ పంపించారు. ఎవరికి? మొన్న కేసీఆర్ గారు. సంతోష్ అయిపోయింది. నిజంగా అరెస్ట్ చేసేది ఉంటే సంతోష్ని చేయండి, పీడ పోతుంది. రేవంత్ రెడ్డి కనుక దమ్ము ఉంటే సంతోష్ని అరెస్ట్ చేయాలి. ఎందుకని? నవ్వుల వెనకాల ఎన్నో విషయాలు ఉన్నాయి. పాయిజనస్ స్నేక్, ఆ స్నేక్తో పోవడం కూడా తప్పే. ఈ సంతోష్ని 1000 కోట్లు జిఎస్టీ కాలి గోటికి కూడా వణికిరాదు సంతోష్. కాలి గోటికి ఆయన చేసేదాని ముందర చెప్తే నక్క, మామూలు నక్క కాదు, గుంట నక్క. సరే అది పక్కన పెడదాం.